మానవ శరీరంలో మెదడు కీలకమైన అవయవం. శరీరంలో జ్ఞానేంద్రియాలన్నింటికీ ఆజ్ఞలు ఇచ్చి మనిషిని నడిపించే బాధ్యత మెదడుదే. అలాంటి మెదడుతో అనుసంధానమైన వెన్నెముక తనలో ఉండే నరాల నుంచి శరీరం మొత్తంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ నరాలకు సమస్య వస్తే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులకు కారణమైన పెరిఫెరల్ నర్వ్ డిజీజ్ సమస్యకు కారణాలు, ఇబ్బందులు, పరిష్కారాలు తెలుసుకుందామా? మనం తినే ఆహారంలో ఉండే షుగర్ ని పెంచే శక్తిని గ్లైసెమిక్ ఇండెక్స్ ద్వారా సూచిస్తాం. మనం తీసుకున్న ఆహారం ఏదైనా 2 గంటల తర్వాత అది మన శరీరంలో షుగర్ స్థాయిని పెంచుతుంది. పిండి పదార్థాలున్న ఆహారం తీసుకున్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ శాతం ఎంత పెరిగింది అనే దాన్ని బట్టి ఆ ఆహారానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ర్యాంకునివ్వడం జరుగుతుంది. దీన్ని 0 నుండి 100 ర్యాంకుల వరకు లెక్కిస్తారు. తిన్న తరువాత రక్తంలో షుగర్ ని చాలా వేగంగా పెంచే ఆహారానికి ఎక్కువ ర్యాంకునిస్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ని మొదట మధుమేహం ఉన్నవారి కోసం కనుగొన్నారు. రక్తంలో షుగర్ ని నిదానంగా పెంచే ఆహారాన్ని వారు తీసుకునేందుకు గ్లైసెమిక్ ఇండెక్స్ తోడ్పడుతుంది. అయితే తరువాత కాలంలో దీన్ని మామూలు వ్యక్తులు సైతం తమ బరువుని అదుపులో ఉంచుకునేందుకు వాడుతున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారం రక్తంలో షుగర్ స్థాయిలను పెంచేస్తుంది కదా. అప్పుడు దాన్ని నియంత్రించడానికి మన శరీరం ఎక్కువ ఇన్సులిన్ ని తయారు చేయాల్సి వస్తుంది. అలా అధికంగా తయారైన ఇన్సులిన్ భోజనం చేసిన తరువాత రక్తంలో షుగర్ స్థాయి పెరగకుండా ఆపుతుంది. అయితే ఇదే ఇన్సులిన్ శరీరంలో ఇతర పోషకాలు నిల్వ ఉంచుకునేందుకు తోడ్పడుతుంది. ఆ పోషకాల్లో కొవ్వు కూడా ఉంటుంది. అలా ఇన్సులిన్ ఎక్కువవుతున్న కొద్దీ శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతుంటాయి. దాంతో బరువు పెరుగుతుంటారు. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారం పరోక్షంగా మన బరువును పెరిగేలా చేస్తుందన్నమాట. అందుకే వివిధ కార్బోహైడ్రేట్లున్న ఆహారం ఎంతెంత గ్లూకోజ్ ని రక్తంలో పెంచుతుందో తెలుసుకుంటే మధుమేహాన్నే కాకుండా అధిక బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మెయిన్గా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత ఈ బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. ఆ షుగర్ లెవెల్స్ పెరగడం ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయి దాని మీద మనం ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే దాన్ని డెఫినేషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నప్పుడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఏదైనా తీసుకున్నప్పుడు దాని ద్వారా బ్లడ్లో షుగర్ పెరగడం వితిన్ 2 hours ఎంత పెరిగింది అంటే ఫాస్ట్గా పెరిగిందా, స్లోగా పెరిగిందా దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసెమిక్ ఇండెక్స్ 50 బిలో ఉందనుకోండి లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. 70, 80, 90 అలా ఉందనుకోండి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. డయాబెటీస్లో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కూడా ఇంపార్టెంట్ కాంపోనెంట్గా మనం పరిగణించాలి. ఎందుకంటే డయాబెటీస్ మేనేజ్మెంట్లో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డైట్ అనేది మెయిన్గా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ పీచు పదార్థాలు, ఆల్ ఫైబర్ ఫుడ్స్, అది పీచు ఆకుకూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, నాట్ జ్యూసెస్. సో ఇట్లా ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు ఈ బ్లడ్లో షుగర్ ఫాస్ట్గా పెరగకుండా అది కొంత నియంత్రించే అవకాశం ఉంటుంది. ప్లస్ ర్యాపిడిటీ అది కూడా కొంచెం స్లోగా ఉండడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ కానివ్వండి, టాబ్లెట్ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ ఉండకపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ముఖ్యంగా బ్లడ్ షుగర్స్ను బ్లడ్లో పెరిగే విధంగా చేస్తాయి. కాబట్టి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ ఏంటి, హై గ్లైసెమిక్ ఉండే ఫుడ్ ఏంటి మనం తెలుసుకుంటే మంచిదే. పిండి పదార్థాలు మాత్రమే ఉన్న ఆహారం రక్తంలో షుగర్ ని వేగంగా పెంచితే, పిండి పదార్థాలు అస్సలు లేని ఆహారం శరీరంలో షుగర్ స్థాయిని నిదానంగా పెంచుతుంది. అయితే ఏ ఆహారం రక్తంలోని షుగర్ స్థాయిని ఎక్కువగా పెంచుతుంది, తక్కువగా పెంచుతుంది అనేది ఎన్నో ఇతర అంశాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారు, ఎంత త్వరగా అది గ్లూకోజ్ను విడుదల చేస్తుంది, ఎంత పరిమాణంలో చేస్తుంది అనే అంశాలు చాలా ముఖ్యం. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా అదే ఆహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు అది రక్తంలో విడుదల చేసే గ్లూకోజ్ చాలా తక్కువగా ఉండొచ్చు. అందుకే మధుమేహం ఉన్నవారు తక్కువ మొత్తాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని వైద్యులు తరచుగా చెబుతుంటారు. ఒక తడవ మనం తీసుకున్న ఆహారం రక్తంలో విడుదల చేసే గ్లూకోజ్ పరిమాణాన్ని గ్లైసెమిక్ లోడ్ అంటారు. ఒక ఆహారం తాలూకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ గ్లూకోజ్ పెరిగినట్టుగానే భావించాలి. దీన్ని మరికాస్త వివరంగా చెప్పాలంటే పుచ్చకాయలో రక్తంలో షుగర్ ని పెంచే శక్తి గ్లైసెమిక్ ఇండెక్స్ అత్యంత ఎక్కువగా 80గా ఉంది. అయితే పుచ్చకాయని మనం ఒకసారి తినగల ముక్కల్లో కేవలం 6 గ్రాములు మాత్రమే కార్బోహైడ్రేట్లుంటాయి. ఇప్పుడు దాని గ్లైసెమిక్ లోడ్ ని లెక్క వేస్తే 5 మాత్రమే ఉంటుంది. గ్లైసెమిక్ లోడ్ 10 లోపు ఉంటే అది తక్కువే. అలాగే అన్ని పిండి పదార్థాలు ఒకే రకంగా గ్లూకోజ్ని పెంచవు. కొన్ని రకాల పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ని చాలా వేగంగా పెంచితే, కొన్ని రకాల పిండి పదార్థాలు నిదానంగా పెంచుతాయి.
డయాబెటీస్లోనే కాకుండా ఒబేసిటీ మేనేజ్మెంట్, ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు ఒక డైనింగ్ టేబుల్ చూసినాం, సడన్గా బిస్కెట్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పక్కనే ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ సలాడ్స్ కిందకు వస్తాయి. అవి తీసుకోవడం వల్ల మనకు బ్లడ్లో షుగర్ ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఎక్కువగా షుగర్ పెరగకుండా, దాంతో ఈ ఫ్యాట్ కవరేజ్ అంటే ఈ లాస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ దే కన్వర్ట్ ఇంటూ ఫ్యాట్ అనమాట. దాంతో మనకు ఈ వెయిట్ ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. హై క్యాలరీ ఫుడ్స్లో కూడా మనం జాగ్రత్తగా తగ్గించుకోగలిగితే ఈ ఒబేసిటీని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యలో స్టడీస్ కూడా చెప్తున్నాయి, జెస్టేషన్ డయాబెటీస్లో కూడా ఈ కొంచెం లో గ్లైసెమిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల దానివల్ల షుగర్స్ ఫాస్ట్గా పెరగకుండా ఈ చాలా మందిలో ఈ జెస్టేషన్ డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్లో డయాబెటీస్ రావడం, అంటే పాస్ట్ హిస్టరీ లేకపోయినా, ఫ్యామిలీలో లేకపోయినా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో చాలా పెరిగింది జీడిఎం అనేది, జెస్టేషన్ డయాబెటీస్ అనేది. సో అందులో ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా కొంత మనకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో షుగర్ నిల్వలు స్థిరంగా ఉంటాయి. ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. మధుమేహం రాకుండా నివారిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, క్యారెట్లు, గ్రీన్ పీస్, యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయలు, పప్పుధాన్యాలు, టొమాటో జ్యూస్, పాలు ఇవన్నీ గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్న ఆహారం. ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు, తెల్ల బియ్యం, పళ్ల రసాలు ఇవన్నీ గ్లైసెమిక్ లోడ్ బాగా ఎక్కువగా ఉన్న ఆహారం. అంటే మధుమేహులు తీసుకోకూడనివి. ఆహారం పట్ల ఇలాంటి అవగాహన ఉంటే మధుమేహాన్ని ప్రభావవంతంగా నియంత్రించే అవకాశం ఉంది మరి.